నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తమిళనాడు ఎన్నికలకి సంబంధించి విజయ్ సాధించిన విజయం ఏదైతే ఉందో దీని మీద రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే దీని వెనుక త్రిష ముఖ్య పాత్ర ఉంది అని అయితే ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో, నిజంగానే త్రిష అంత కీలక పాత్ర పోషించిందా? నిజంగానే అమిత్ షాని కలవడంలోని ఈ మ్యాటర్ ఏదైనా ఉండి ఉండొచ్చా? అసలు ఏం జరిగింది? ఇంత ఘన విజయం సాధించినంత సత్తా విజయ్‌కి ఉందా? సో ఇవన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏపీలో కూడా కూటమికి సంబంధించి ఇప్పుడు విజయ్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మాట్లాడదాం మేడం. నమస్తే మ్యామ్. నమస్తే. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్ సంబంధించి విజయ్ సాధించిన విజయం గురించి మీ అనాలిసిస్ జస్ట్ ఒక 1 or 2 minutes లో చెప్తే మిగిలిన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ విజయం ఎవరు ఊహించంది. ఎంతలా అంటే సర్వేలకు కూడా అంతుపట్టనంత తమిళనాడు ప్రజలు ఎంత గుంభనగా తమ పని తాము కావనిచ్చారు అంటే ఆశ్చర్యం వేయక మాందు. బహుశా విజయ్ కూడా ఊహించుండడు. మరి అలాంటి విజయం వచ్చింది. రావడానికి కారణం ఏంటి అంటే తమిళనాడు ప్రజలు అస్సలు ఏమాత్రము కూడా రెండోసారి ఏ సీఎంని రిపీట్ అవనివ్వరు. ఎప్పటికప్పుడు మార్చేస్తారు. అయితే అందరూ అనుకున్నది ఏంటి అంటే విజయ్ని పెద్దగా లెక్కేయకుండా స్టాలిన్ గెలుస్తాడు అని ఎందుకు అనుకున్నారు, డిఎంకే గెలుస్తుందని ఎందుకు అనుకున్నారు అని అంటే ఏఐఏడిఎంకే నుంచి ఒక స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ, స్టాలిన్కి ధీటైన పర్సనాలిటీ లేడు కాబట్టి, విజయ్ ఎలాగూ లెక్కల్లో లేడు కాబట్టి డిఎంకేనే వస్తుంది అనుకున్నారు. ఎప్పుడైతే డిఎంకే లోపాలు జనాలకి అర్థమైనాయో ఏఐఏడిఎంకేలోనే ఎందుకు చూడాలి లీడర్ని మనం? అసలు ఈ ఇద్దరిని ఎందుకు చూడాలి? కొత్త వాళ్ళని ఎందుకు ఈ రెండు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు. అసలు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలతోటి ఏంటి మనకి? కొత్తదనం కావాలి. పైగా ద్రవిడియన్ అనే ఒక కల్చర్ నుంచి, ఒక ఫీలింగ్ నుంచి దళిత్ అనే దీనికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది తమిళనాడులో. ఇప్పుడు మనకి సూర్య సినిమా చూస్తే జై భీమ్ అనే సినిమా అంత తమిళనాటే కాదు, ఏ భాషలో అనువాదం జరిగితే ఆ భాషలో దళితులు ఓన్ చేసుకున్నారు. అలాగే తమిళనాడులో కూడా ద్రవిడియన్ ఫీలింగ్ ఉన్న చాలా మంది దళితులు ఉన్నారు. అంటే వేరే కులాల వాళ్ళు కూడా ద్రవిడియన్స్ అనే పిలిపించుకుంటారు, ద్రవిడియన్స్ అనే ఫీల్ అవుతారు. కానీ దళిత్ ద్రవిడియన్ అనే ఒక కాంబినేషన్ ఉంది చూసారా? అతను ఈ ద్రవిడ్ అనే మాటను పక్కన పెట్టి ఒక దళిత్ అనే దీంట్లోకి అతను ఈ జానర్లోకి వచ్చేసరికి జనాలు కూడా అతన్ని అలా గుర్తించడానికి ఇష్టపడ్డారు. తమిళ్ టీవీకి పార్టీ, మనం తమిళులమి, అవును, అసలు మనం మాతృ భాష మీద ఇలా రకరకాల ఒక వైవిధ్యం తీసుకుని వచ్చాడు అతను. ఆ వైవిధ్యానికి పీటబడింది. పైగా వీళ్ళిద్దరిలో చూస్తే ఇతను యంగ్ గా ఉన్నాడు. మేడం, మనం ఇక్కడ చిన్నది తెలుగుదేశం అని ఎట్లాగో రామారావు టైంలో దాన్ని బట్టే కదా ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. సో అదే ఫార్ములా నడిచింది. ఇప్పుడు ఒక రకంగా ద్రవిడియన్స్ లో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. ద్రవిడియన్స్ లో ఇప్పుడు ఎంజిఆర్ బ్రాహ్మణే కదా, జయలలిత బ్రాహ్మణే కదా. కానీ ఇతను ఏం చెప్పాలనుకున్నాడు? అసలు మామూలుగా సమాజంలో దళితుల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ దళితులు ఇతన్ని ఓన్ చేసుకున్నారు. ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ అతనికి కలిసి వచ్చినాయి. ఇప్పుడు అతను హీస్ ఎ దళిత్ పర్సన్. అవునా? మరి కాదంటారేంటి? లేదు, చిత్తూరులో ఉన్న దళిత్ అతను. పైగా వీళ్ళు పెరియార్ని ఎంత ఇచ్చేస్తారో ద్రవిడియన్స్, ఇతను అంబేద్కర్ని తీసుకుని వచ్చాడు. అంబేద్కర్ ఫోటో పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా అంటే అతనికి మనసులో లేదని కాదు, గెలవటం కోసం ఇవన్నీ చేశాడని కాదు, అతను పాపులర్ అవ్వడానికి ఇవన్నీ పనికొచ్చినాయి. పైగా గుర్తు కూడా విజిల్. ఇప్పుడు 2 ఆకులు, అది కూడా చాలా మనుషులకు చాలా దగ్గరగా ఉంటది ఒక రకంగా. ఈ విజిల్ అనేది చాలా పెద్ద శబ్దాన్ని ఇస్తుంది. ఇది అతను విజిల్స్ పంచుకుంటూ వెళ్ళాడు. వీళ్ళంతా డబ్బులు అవి ఇవి పంచుకుంటూ వెళ్ళారు.
ఇతనేంటి గెలిచాక ఇస్తానన్నాడు, అవును వీళ్ళేమో గెలవక ముందే ఇస్తానికి ఇస్తా- సిద్ధపడ్డారు, ఇచ్చేశారు. అవును అయితే జనాలు ఇద్దరిచ్చింది పుచ్చుకున్నారు, ఓటు మత్తుకు ఇతనికి వేశారు. సరే, ఏది ఏమైనా ఇన్ని ఫ్యాక్టర్స్ అతనికి పనిచేసింది. ఇకపోతే మీరు త్రిష గురించి అడిగారు. అవును నేను త్రిషది అంత మేజర్ రోల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా ఏమీ టీవీకే పార్టీలో లేదు, ఇతనికి భార్య హోదాలో కూడా లేదు. కాకపోతే కర్ణాకర్ణిగా అందరూ అనుకునేది ఏంటి, ఈమె అతనికి ఫ్రెండ్ అనేది. ఇప్పుడు దీన్ని ఒక రకంగా ఒక నెగటివ్ సెంటిమెంట్ లాగా వాడాలని వేరే పార్టీల వాళ్ళు చూశారు. ఎన్కాష్ చేసుకుందాము, ఆ ఇది పెట్టి అతన్ని వెనక్కి లాగుదామని చూశారు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఆయన ఎవరితో ఉంటే మాకెందుకు, ఆయన భార్యతో ఉంటే మాకెందుకు, ఇంకో గర్ల్ ఫ్రెండ్తో ఉంటే మాకెందుకు, ఇంకెవరితో ఉంటే మాకెందుకు, మాకేం చేస్తానన్నాడు, అది కావాలి, మాకు 8 గ్రాముల బంగారం ఇస్తానన్నాడు, మాకు సిటీ బస్సులో ఫ్రీ అన్నాడు, మహిళలకి సిలిండర్స్ ఫ్రీ, 6 సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, మళ్ళీ సంవత్సరం నెలకి 2,500,000 డబ్బులు ఇస్తానన్నాడు. మాకు కావాల్సినవి ఇవి. అంతేగాని ఆయన ఎవరితో ఉంటే మాకెందుకు అనుకున్నారు. పైగా అసలు తమిళనాడు కల్చర్లోనే ఒక రకంగా పెద్దల్లు చిన్నల్లు అనే దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోరు వాళ్ళు. అదే తీసుకోలేనట్టు అనిపిస్తుంది. తీసుకోరు. కాకపోతే ఇప్పుడు మరి ఒకవేళ నిజమయ్యి ఉంటే కూడా, నేను నిజమని నేనైతే చెప్పాలని అనుకోవట్లేదు, నిజమయ్యి ఉంటే కూడా ఆ భార్య దాన్ని సీరియస్గా తీసుకున్నంతగా ప్రజలు తీసుకోలే. అవును, ఆవిడ హిందూయే కదా మేడం, సంగీత ఆవిడ హిందూ, ఇతని మదర్ కూడా బ్రాహ్మిన్. ఇతని మదరు ఎవరు, విజయ్ మదరు బ్రాహ్మిను, ఫాదరు వాళ్ళ యాక్చువల్గా తెలుగు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, చిత్తూరు నుంచి వెళ్ళారు అక్కడికి, వాళ్ళ తాతయ్య వెళ్ళాడంట. అలా చిత్తూరు వాళ్ళు చాలా మంది దగ్గర బోర్డర్ దీంట్లో ఉంటారు. సరే, ఏది ఏమైనా చాలా చాలా సెంటిమెంట్లు అక్కడ పనిచేయలేదు. ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ వెళ్ళి పనిచేసింది నడవలేదు. ఏఐఏడిఎంకేకి పనిచేశారు కదా, ఏమి పనిచేయలేదు. అలాగే మన రోజా మేడం వెళ్ళి డిఎంకే తరఫున ప్రచారం చేసింది, అది పనిచేయలేదు. అందరినీ తీసుకెళ్లి చుట్టి మెరీనా బీచ్ లో పడేసి అతనికి విజయాన్ని అందించాను. ఇకపోతే 108 సీట్లే వచ్చినాయి అతనికి. 108 కూడా కాదు, 107 అనాలి, ఎందుకంటే ఇప్పుడు అతను 2 చోట్ల గెలిచాడు. సరే, 6 నెలల టైం ఉంది అనుకోండి దానికి. ఇప్పుడు అతనికి మరి ఎవరితోటి జత కడతాడు, అదే ఇప్పుడు క్వశ్చన్. అయితే అతను ఈవేళ అతనికి విజయం రావడానికి కారణం యాంటీ బీజేపీ. అతను ఒక అంబేద్కరిస్ట్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు, ఒక దళితుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు అతనికి ఇంత మైలేజ్ రావడానికి కారణం యాంటీ బీజేపీ. బీజేపీ సపోర్ట్ ఉందంటారు మేడం, అనుకున్నారు అందరూ, అంతే అనుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం వెళ్ళి ఎక్కడో పోటీ చేస్తుంటది, గుజరాత్లోనూ వెస్ట్ బెంగాల్లోనూ ఎక్కడెక్కడో పోటీ చేస్తుంది, ఎందుకు ముస్లిం ఓట్లు చేల్చడానికి. ఇక్కడ కూడా అదే అనుకున్నారు, కానీ అలా జరగలేదు కదా. అందుకని చెప్పి మనం అలా అనుకోవటానికి కూడా లేదు. కానీ అతను క్లారిటీ ఇచ్చాడు, ఏఐఏడిఎంకే తోటి డిఎంకే తోటి నా పొత్తు ఉండదు అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇవి ఇంకొక తమిళ పార్టీ ఒకటి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వీటితో అయితే నాకు ఓకే అన్నట్లు అతని వైపు నుంచి సంకేతాలు వచ్చినాయి. ఇప్పుడు అసలు తెలివైన పని ఏంటి అంటే, ఈ ముగ్గురు కలిసి అతనికి మద్దతు ఇచ్చి అతను ఇండియా కూటమిలోకి తీసుకొస్తే గనక అతను యాంటీ బీజేపీ స్టాండ్ లో అతను ఉంటాడు. లేదనుకోండి, యాంటీ బీజేపీ స్టాండ్ లో గనక లేకపోతే అతను నేను ఇండిపెండెంట్, నేను ఇండివిజువల్ అన్నాడు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళ కోసమే గద్దలు ఎదురు చూస్తూ ఉంటాయి, బీజేపీ గద్దలు, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. ఇది 3 నాళ్ళ ముచ్చట అవుతుంది. ఇప్పుడు విజయ్ ముందున్న తెలివైన ఆలోచన ఏమై ఉండాలి అని అంటే, నేను 4 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలి అంటే, ఈ 5 సంవత్సరాలు నేను మంచి పరిపాలన అందించాలి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి. నేను స్ట్రాంగ్గా ఉండాలి అంటే నాకు ఎవరు తోడు ఉండాలి అనే విషయంలో ఇవాళ ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. లేకపోతే ఈయనగాసి నక్కల పాలైనట్టు అవుతుంది. ఈ విజయం కూడా ఉపయోగం ఉండవు, లేని విజయం అవుతుంది. అందుకని ఏంటంటే
కాంగ్రెస్ ఇండియా కూటమి కోసమైనా కట్టుబడి ఉంటది. ఉమ్, మరి ఇప్పుడు దాకా డిఎంకే తోటి ఇండియా కూటమి ఉంది కదా అని అంటే అవును. డిఎంకే ఏమి ఇండియా కూటమిలోంచి వెళ్ళిపోద్దని అనుకోను, ఇతనికి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన. ఉమ్, ఇప్పుడు ఎగనెస్ట్ బీజేపీ అని ఎవరైనా అనుకున్నప్పుడు అవును. దానికి తగ్గట్టు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఉండాలి అంతే. ఇప్పుడు ఆ, స్టాలిన్ పూర్తి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాడు. ఉమ్, మొన్న బిల్లులు విషయంలో కాల్చే కాల్ విషయంలో చేయడం అవన్నీ ఇవన్నీ, అవును. అవన్నీ చేశాడు. అంటే అంత స్ట్రాంగ్ గా అతను చూపించుకోవాలి అని అంటే ఇవాళ అధికారం కూడా లేదు. ఉమ్, అతను పదవి లేకోకుండా పార్టీని కాపాడుకోవాలి అంటే కూడా ఉమ్, ఎంతో కొంత బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలగాలి. ఉమ్, పైగా ఆ, ఇతను ఇండియా కూటమిలో ఉన్న పార్టీ అంటే ఆ, విజయ్ కూడా కాస్త సాఫ్ట్ గా డీల్ చేస్తాడు ఉమ్, ఇతనితోటి. ఓకే. ఇతను ఎలక్షన్స్ టైంలో హలో అంకుల్ అని మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసేసి సరే పోనీలే కానీ కుర్రాడు ఏదో చిన్నపిల్లాడు అన్న దీనిలో అతన్ని మరి ఇప్పుడిప్పుడే కదా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నాడు, ఇతనికి మనం చేయూతనిద్దాము నిలబడినిద్దాము అని గనక స్టాలిన్ అనుకుంటే గనక అది ఇతని వైపు అది అది కూడా రెసిప్రోకల్ గా పనిచేసింది అనుకోండి, ఇంకా విజయ స్థానానికి డోకా లేదు. అందుకని చాలా కిటుకుంది ఇందులో. చాలా చాలా అసలు ఇప్పుడు ముందుంది ముసలి పండుగ అంటారే, అదే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. అది అసలు ఇన్ original ఫ్రంట్ గా- ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ ఇది. ఇప్పుడు అదే. ఇప్పుడు గెలవడం అంత ఈజీ కాదు. అవునవును. అమ్మో, అమ్మ, అది ఎందుకంటే అతను అంచనాలు తారుమారైనాయి కదా. ప్రజలది గొప్ప, ఉమ్, సైలెంట్ ఓటర్స్ ది వాళ్ళది గొప్ప. అవును. వీళ్ళు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఉమ్. ఇతనికి అసలు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లేదు లేదు ఇతనికి. అసలు 19-15 కన్నా ఎక్కువ రావన్నది. అసలు 19 కాదు 10 లోపు అనుకున్నారు, సింగిల్ అదే. డిజిట్ అనుకుంటే ట్రిపుల్ ఫిగర్ లోకి వెళ్ళింది. వెళ్ళింది. ఎనీవే ఉమ్, ఒక్కొక్కసారి మార్పులు ఇలాగే ఉంటాయి. ఉమ్, మరి డిఎంకే కుటుంబ పాలన నుంచి ఉమ్, అలాగే వాళ్ళేమో మరీ జవసత్వాలు లేనట్టు అవును. అప్పుడేమో అమ్మకి సెల్యూట్ కొట్టి ఇప్పుడేమో ఢిల్లీకి సెలాం కొడుతున్నారు అనే ఫీలింగు వాళ్ళ పైన ఉంది, పన్నీర్ సెల్వము వాళ్ళ మీద ఉంది. ఆ, సరే ఇప్పుడు చూడాలి అంటే ప్రజలకి ఉమ్, త్రిష మ్యాటరే కాదు. అంతే అంటారా? మరి ఎందుకు మేడం అంత ఎక్కువ చేస్తున్నారు అసలు? త్రిష 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 అనే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అంటారు, హోమ్ మినిస్టర్ పదవి అంటారు. ఏమన్నా అవనివ్వండి, ఉమ్, అయితే అవనివ్వండి, అయితే ఏంటి సో వాట్. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఏం కావాలి చెప్పండి? అంతేలేండి, వాళ్ళకి అందుబాటులో ఒక- ఉండేవన్నీ. ఒక వ్యవసాయదారుడికి ఏం కావాలి? అవును. ఏముంది, నా- సబ్సిడీలు నా- కావాలి, నా పంట. నా పొలంలో అవును, నేను పండించిన పంటకి మంచి మార్కెట్ ఉండాలి, నాకు సపోర్ట్ ఉండాలి. కనీస మద్దతు ధర, ఉమ్, నాకు నష్టం రావద్దు, అంతే. ప్రకృతి నుంచి కాపాడమని ప్రతిరోజు కోరుకుంటాడు. అవును. అట్లాగే నా పంటని సకాలంలో మార్కెట్కి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బులు రావాలని కోరుకుంటాడు. హాయిగా వస్తాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటే హాయిగా నిద్రపోతాడు, పొద్దున్నే లేచి పని చేసుకుంటాడు. ఒక రైతుకి విజయ్కి ఎంతమంది భార్యలు, అవును. ఇవన్నీ అనవసరం. వాళ్ళకి విడాకులు ఇచ్చాడా ఇవ్వలేదా, ఎంత భరణం ఇచ్చాడు, ఉమ్, ఇదంతా పని పాట లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు. ఉమ్, పని పాట లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పితే ఇది ఉమ్, అసలు పోని అతను ఆస్తి మొత్తం ఇచ్చి శ్రీకృష్ణ తురాభారం లాగా ఉమ్, నేను ఒక్కడిని ఒకవైపు మొత్తం మండు మాణిక్యాలన్నీ ఒకవైపు ఒకవైపు. అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ మళ్ళు మాణిక్యాలు ఏమైనా జనాలకు పంచి పెడతదా ఆ భార్య? లేదు కదా. లేదు, లేదు. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటండి, మనకి ఇది ఒక అంతే. సునకానందం, అంతకంటే అంతే. ఏమీ లేదు. ఇప్పుడు అంతే. ఒక స్టూడెంట్ కి వాడి చదువు ఇంపార్టెంట్, అవును. ఒక ఉద్యోగం చేయాలనుకునే వాడికి నాకు ఉద్యోగం ఉంటుందా ఉండదా, నా జీతం పెరుగుతుందా పెరగదా, అవును, ఇదే ఆలోచన ఉంటుంది. ఇదే ఆలోచన ఉంటుంది. ఓ పెళ్లి కావాల్సిన కుర్రోడికి నేను ఉద్యోగం సంపాదించుకుని నేను ప్రయోజకుడిని నా తల్లిదండ్రులను చూసుకుంటా, నేను పెళ్లి చేసుకుని నా హ్యాపీ ఫ్యామిలీలో నేను ఉండాలని కోరుకుంటాడు తప్పితే ఆ, విజయ్ ఎవరితో సినిమాకి వెళ్ళాడు, ఎవరితో పెళ్లికి వెళ్ళాడు, ఎవరెవరు ఏ కార్లు ఎక్కారో వాడికి అవసరమా? లేదు. అందుకని సమాజంలో ఇలాంటి పట్టేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఉమ్, కొంతమంది ఊరికే వచ్చింది కదా చదివేసి తిప్పేస్తుంటారు. అవును, కొంతమంది ఏమో అక్కడే ఉండి ఆలోచించి అవును, ఈ కింద కామెంట్లు పెడుతుంటారు. అవును. నేను కాపురాలు కూల్చావు త్రిష అనేవాడు ఒకడు. ఆ ఏ విజయ్ నీకు ఇంతకంటే ఎవరు దొరకలేదా అని. ఒకరు. ఆ, ఇలా ఇలా ఉంటాయి, ఎన్ని అవును. అవసరమా? అవును మేడం, ఒక్కటి ఆ. ఇప్పుడు ఈ విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో అంటే జనరల్ గా మాట్లాడుకుంటే సంగీత గారు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సంగీత గారు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా
వచ్చే అవకాశం లేదు, ఓడగొట్టావు అనే ఇది ఉంటది. గెలిచిన తర్వాత ఇంక నువ్వు నన్ను ఏం చేస్తావు? అంతేనా? నాకు నేను ఓడిపోవాలనే, నాకు నష్టం జరగాలనే నువ్వు బయటకు వచ్చావు. మరి అలాంటప్పుడు ఇంక నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అనేది వస్తుంది. పైగా ఇది అల్ముని దాకా వచ్చింది అంటే ఇంకో 4 రోజులు కోర్టులో సాగుతుంది. అంతే. అతను ఏం చెప్పాడు? ఆమెకి ఇచ్చే డబ్బులు ఆమెకి ఇచ్చి పిల్లల బాధ్యత నాది అన్నాడు. పైగా అతని దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను అడగటానికి కూడా లేదు ఈమెకి. అతను స్వార్జితం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విడాకుల కేసు 9 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తున్నాయి. ఏ కేసులో అయినా విడాకుల కేసులో భర్త ధనవంతుడైతే అన్లెస్ అంటిల్ ఆ భర్త సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పితే కోర్టులు సెటిల్ చేసిన కేసు నేను ఇంతవరకు చూడాల. ఎందుకంటే కోర్టుల్ని మేనేజ్ చేయటం డబ్బులు ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. అవును, అవును, కరెక్ట్. అందుకని చాలా మంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి కోర్టులకు వెళ్ళి మనం గెలవలేము, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర పరపతి లేదు ఎందుకని మూసుకుని బోల్డ్ మంది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు బయటికి రావట్లేదు కదా అని అన్ని కోపరాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకుంటే దాని అంత అమాయకత్వం ఇంకోటి లేదు. అందుకని కోర్టుల్లో ఎప్పుడూ కూడా మహిళకి న్యాయం జరగదు. కరెక్టే. అందుకని ఇక ఆమె ఇతను ఇస్తానన్నది తీసుకుని పక్కకి వెళ్ళిపోవటం తప్పితే ఆవిడకి మార్గం ఉందని నేను అనుకోవట్లేదు. అది న్యాయమా అన్యాయమా పక్కన పెట్టండి, నేను జరిగేది చెప్తున్నా. ఏదైనా సరే ఒక పెళ్లి బంధంలో ఉన్న తర్వాత ఇంకొక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాల్సి రావడమో కరెక్ట్ కాదు, చట్టరీత్యా కూడా అది కరెక్ట్ కాదు. ప్యారలల్ రిలేషన్ అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండటం బెటర్. ఎవరి ఫ్యూచర్ వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. దట్టు ప్రజల్లో కూడా మరి హీనమైపోకుండా అసలు మనం ప్రజలు అనేది మర్చిపోండి. ఎందుకంటే ఎవడు పళ్ళు తోముకుంటానికి అడిగి తీరిక లేదండి. ఎవరో నా గురించి ఆలోచిస్తారు, ఎవరో నా గురించి అనుకుంటారు అనుకుని తెలివైన వాళ్ళు ఎవరు ఇవన్నీ ఆలోచించరు. తెలివి తక్కువ వాళ్ళే ఆలోచించి హుస్సేన్ సాగర్ లో దూకుతారు. రైట్ మేడం, మొత్తానికి రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రజలు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఈసారి కరెక్ట్గా ఎన్నుకున్నారని అనిపిస్తుంది. చూద్దాం ఇంక 5 ఏళ్ళు ఎలా కొనసాగుతుందో. థ్యాంక్ యూ.